అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా అన్ని మతాల సామరస్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఏ పార్టీలోనూ అలా ఇవ్వరు, కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఇస్తున్నాం. ఈవేళ వైఎస్ షర్మిల గారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తే కాదు, ఆ పథకాన్ని మీరు అలాగే కొనసాగించాలని చెప్పి ఆవిడ మరి అనంతపూర్ జిల్లాలో అక్కడ ప్రారంభించి యాత్ర కొనసాగిస్తున్నారు. దానికి మరి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. మరి నేను పొద్దుటే వాళ్ళ పిఏ కార్తీక్ ఫోన్ చేసి చాలా స్పందన బాగుంది మేడం, అలాగే స్టేట్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఒక్క అనంతపూర్ జిల్లా కాదు, మొత్తం స్టేట్ అంతకు వర్తిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ పథకం ప్రారంభించినప్పటికీ చాలామంది ప్రజలు అనంతపూర్ నుంచి ఆ ఏరియాల నుంచి చాలామంది వలస వెళ్ళిపోయారు. ఎవరు ఉండటానికి తినడానికి తిండి లేక, లేకపోతే సరైన పనులు లేక, అలాగే చాలామంది ఆకలి సావులు కూడా ఉండి. అటువంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఈ బృహత్తరమైనటువంటి పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల ఈవేళ ఆకలి చావులు పోయినాయి, వలసలు వెళ్ళిపోవడం కూడా తగ్గిపోయింది. అటువంటి సమయంలో ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారి యొక్క పేరు లేకుండా చేయాలని ఒక చెడు తలంపుతో ఈ పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం జీవీజీ పథకం అని చెప్పి జీరామ్జీ ఏంటో పథకం పేరు వాళ్ళకే తెలియదు, మనకు అంతకంటే తెలియదు. అలాంటి పథకం ఏదో పెట్టేయడం జరిగింది. మరి దానివల్ల 90% గతంలో కేంద్ర ప్రభుత్వం భరించేది ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో. ఇప్పుడు కేవలం 60% కేంద్రం భరిస్తుంది, 40% ఈ స్టేట్ గవర్నమెంట్లు భరించాలంటారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లు ఈ పథకాన్ని సరిగా వర్తింపజేయట్లేదు. అటువంటి టైంలో మళ్ళీ 40% అంటే మన రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అసలే అడుగుతుంటే మా దగ్గర ఫండ్స్ లేవని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే మళ్ళీ 5,000 కోట్లు పెట్టి ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి ఇది కంటిన్యూ చేయాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అసలు చేయలేదు. 5,000 కోట్లు తెచ్చిపెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. కేవలం నరేంద్ర మోడీ గారు గాంధీ గారి పేరు లేకుండా తుడిచిపెట్టాలని, అలాగే ఈ పథకాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పి ఈ పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం జీవీజీ పథకం అని చెప్పి జీరామ్జీ పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మేము అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ షర్మిల మేడం ఈవేళ అనంతపూర్లో మొదలుపెట్టి మరి శ్రీకాకుళం వరకు కూడా, ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్ర ఇలాగే కొనసాగిస్తారా మేడము. రోజు పొద్దునే గ్రామ సభ పెట్టడం, అమ్మ గ్రామీణ ఉపాధి పథకంలో ఎంతమంది లబ్ధి పొందారు, ఏ రకంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకం వల్ల లబ్ధి పొందిన వారితో మాట్లాడటం, సాయంత్రం పబ్లిక్ మీటింగ్. అలాగా మేడం కంటిన్యూస్గా ప్రతి జిల్లాలోనూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. స్టేట్ అంతా కూడా మేడం తిరుగుతారు, పూర్తి సహాయ సహకారాలు వస్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్రిస్టియన్స్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. అందరూ కూడా ఇప్పుడు ఎవరి మట్టి కాళ్ళు మేము వచ్చేస్తాం అని చెప్తారు. అలా ముస్లిమ్స్ కూడా అందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఈవేళ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి రక్షణ ఇచ్చే పార్టీ, ఏకైక పార్టీ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీయే. నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్తారు క్రిస్టియన్స్ అందరూ యూరోప్ కంట్రీస్కి వెళ్ళిపోండి, ముస్లిమ్స్ అందరూ కూడా అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోండి, లేకపోతే పాలస్తీన్ ఇక్కడికి పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్తారు. మీరు ఎవరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, ఈ రాజ్యాంగాన్ని కూడా మేము మార్చేస్తాం. అంబేద్కర్ ఎవడాడు, ఆడ రాసిన రాజ్యాంగం ఏంటని చెప్పి పార్లమెంట్లో అమిత్ షా దూషించాడు. అంటే ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేస్తారు. అంబేద్కర్ అంటే ఎవడైనా అడిగే పరిస్థితి తీసుకొస్తారు. హిందూ రాజ్యాంగాన్ని, మను చరిత్రని తీసుకొచ్చి ఇది హిందూ సామ్రాజ్యంగా మార్చేసి ఇక్కడ ఎవరో కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉండడానికి వీల్లేదని చెప్పి అందరినీ కూడా వెళ్ళిపోండి అని పారదోలే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే ఈ భారతదేశానికి రక్షణ. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు అందరూ కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే షర్మిల మేడం ఇందిరాగాంధీ తర్వాత అటువంటి లేడీని నేను షర్మిల గారినే చూశాను. ఎందుకంటే మాట అంటే నిలబడిపోద్ది అమ్మ, ఇటు జంక ఎవడైనా కానివ్వండి మనకు అనవసరం. ఇది అంతే అంటే అంతే, ఇంకా వాళ్ళతో లెక్క ఏముండదు. అమ్మాయికి డాషింగ్ అండ్ డేరింగ్ ఉమెన్. మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ పాలన మన రాష్ట్రానికి రావాలంటే షర్మిల సీఎం అవ్వాలి. అందు గురించి ఎందుకంటే రాజశేఖర రెడ్డి లక్షణాలన్నీ కూడా పొనిగిపుచ్చుకుంది ఆవిడ.
రాజశేఖర రెడ్డి ఏనాడు జగన్ దగ్గరికి రాలేదు. నేను ఆ ఫ్యామిలీతో నాకు బాగా వచ్చి జగన్ ఎప్పుడన్నా వచ్చినా క్యాంప్ ఆఫీస్కి పోరాను బెంగళూరు ఇక్కడ ఎందుకని తిట్టేవాడు. అలా జగన్ అసలు దగ్గరికి జారనిచ్చేవాడు కదా. ఈ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు ఈ అమ్మాయితో మాట్లాడి ముచ్చరించేవాడు. అటువంటి శర్మలమ్మని మనం చేసుకున్నట్లయితే మరి ఇందిరాగాంధీ పాలన అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు ఆయన ఏ అయితే స్కీమ్స్ పెట్టాడో అవన్నీ కూడా కొనసాగుతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకాలు ఏ పథకాలు ఆరోగ్యశ్రీ ఎత్తేయాలని చూస్తున్నాడు. ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పెట్టిన బ్రహ్మాండమైన పథకం. ఈవేళ 8 ఇన్స్టాల్మెంట్లు కాలేజీలోకి ఇవ్వలేదు. కాలేజీలో అందరూ కూడా లబోదిబమని గోలబెట్టి ఎడుతున్నారు. ఒక్కో కాలేజీకి 2 కోట్లు 3 కోట్లు అయ్యా అప్పులు చేసేసాం 10 రూపాయల వడ్డీలకి 5 రూపాయల వడ్డీకి అని చెప్పి కాలేజీలు ఎడుతున్నారు. రాజశేఖర రెడ్డి పట్టిన పథకాలన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ అన్నీ రద్దు చేసి రాజశేఖర రెడ్డిని ప్రజలు మర్చిపోయేలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భ్రమిస్తున్నాడు. రాజశేఖర రెడ్డిని ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన పెట్టిన స్కీములు అలాంటివి. మళ్ళీ అవే స్కీములు కంటిన్యూస్గా బాగా జరగాలంటే మనందరూ కూడా వైఎస్ షర్మిలని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి అందరూ కూడా మరి షర్మిలమ్మ నాయకత్వాన్ని రాహుల్ గాంధీ నాకు స్టేట్ వేలో ఒక మంచి పదవి అనేది ఇవ్వడం జరిగింది. ఆమె పోస్ట్ ఇచ్చిన రోజే మాకు అందరికీ కూడా ఛాంబర్లో ఒకటే మాట చెప్పారు, మీరు పదవులు తీసుకోవడం కాదు కానీ ఖచ్చితంగా మీరు తీసుకున్న పదవికి న్యాయం చేయాలి. మీరు తీసుకున్న పదవికి అనేక మంది మన యొక్క పార్టీలోని మన యొక్క పార్టీ సిద్ధాంతాల కోసం మన పార్టీ యొక్క దానికోసం ఎక్కువగా కష్టపడి బలోపేతకు దాన్ని బలపరచాలని ఆమె చెప్పారు. ఎవరైనా ఏ నాయకుడైనా అలానే చెప్తారు కానీ అది కామనే. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఆమె ఒక స్త్రీ అయ్యుండి కూడా ఎంతో అద్భుతకరంగా ఒక హైరన్ లేడీలాగా ఈరోజు ఆమె పని చేస్తుంది. ఏ లేడీ అండి? హైరన్ లేడీలాగా ఆవిడ పని చేస్తుంది. నిజంగా ఆమెతో మొన్న మేము విజయవాడ పార్టీ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆమెతో సమావేశం అయినప్పుడు ఆమె మాకు అంత టైం ఇస్తారని మేము అసలు ఊహించనే లేదు. కాబట్టి ఆమె యొక్క ప్రేమ చూసిన తర్వాత ఆమె యొక్క అభిమానం చూసిన తర్వాత